బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ లో వన్డే వరల్డ్ కప్ సందడి ఆరంభమైంది. నేటి నుంచి అక్టోబర్ 3 వరకు మెగా టోర్నీ సన్నాహకంగా ఆయా జట్లు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఆ తర్వాత 5 నుంచి మెగా టోర్నీ ఆరంభమవుతుంది. ఈ వార్మప్ మ్యాచ్లకు గువాహటి, తిరువనంతపురం, హైదరాబాద్ వేదికలు కానున్నాయి. అయితే నేడు జరిగే తొలి వార్మప్ బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య గువాహటిలో, అలాగే రెండో వార్మప్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య తిరువనంతపురంలో, మూడో వార్మప్ న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య హైదరాబాద్ లో జరుగుతాయి. ఇక భారత జట్టు మాత్రం తమ తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ను శనివారం ఇంగ్లాండ్ తో గువాహటిలో ఆడనుంది. ఇక మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 2 గంటల నుంచే జరుగుతాయి. ఇక వన్డే వరల్డ్ కప్ కోసం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం ఆధునికంగా ముస్తాబైంది. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ పాటికే మరమ్మతులు కూడా పూర్తి చేశారు. కొత్త సెట్టింగ్ తో పాటు పైకప్పు నిర్మాణం కూడా పూర్తయింది. మెగా టోర్నీలో భాగంగా ఇక్కడ 3 ప్రధాన మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో పాక్ 2 మ్యాచ్లు ఆడుతుంది. అలాగే ఈ జట్టు 2 వార్మప్ మ్యాచ్లు కూడా ఇక్కడే జరుగుతాయి. మొదటి శుక్రవారం కివీస్ తో, 3న ఆసీస్ తో ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడబోతుంది. ఇక 6న నెదర్లాండ్స్ తో ఉప్పల్లోని తమ వరల్డ్ కప్ పోరును ఆరంభించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ లో వన్డే వరల్డ్ కప్ సందడి ఆరంభమైంది. నేటి నుంచి అక్టోబర్ 3 వరకు మెగా టోర్నీ సన్నాహకంగా ఆయా జట్లు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతున్నాయి. ఆ తర్వాత 5 నుంచి మెగా టోర్నీ ఆరంభమవుతుంది. ఈ వార్మప్ మ్యాచ్లకు గువాహటి, తిరువనంతపురం, హైదరాబాద్ వేదికలు కానున్నాయి. అయితే జరిగే తొలి వార్మప్ బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య గువాహటిలో, రెండో వార్మప్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య తిరువనంతపురంలో, మూడో వార్మప్ న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య హైదరాబాద్ లో జరుగుతాయి. ఇక భారత జట్టు మాత్రం తమ తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ను శనివారం ఇంగ్లాండ్ తో గువాహటిలో ఆడనుంది. ఇక మ్యాచ్లన్నీ మధ్యాహ్నం 2 గంటల నుంచే జరుగుతాయి.